మీ పేరు? శ్రీనివాస్. ఇప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 4 డేస్ అయిపోతుంది. కొన్ని నామినేషన్స్ అవ్వడం కూడా చాలా వాడివేడిగా జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుంది బిఫోర్ లాస్ట్ సీజన్తో కంపేర్ చేసుకుంటే ఈ సీజన్కి పోయిన సీజన్కి డిఫరెన్స్ ఏంటి? ఈ సీజన్లో ఇంకా సత్తా లేదు బ్రో. స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నా, ఇంకా రావాలి బ్రో. ఇది కొంచెం స్టాండర్డ్స్ పెంచుకోవాలి అన్ని రకాలుగా. కంటెస్టెంట్స్ కానీ లేదంటే ఆ టేకింగ్ కానీ ఇవన్నీ కూడా కొంచెం స్టాండర్డ్గా లేనట్టు అనిపిస్తుంది. కొంచెం సిల్లీగా ఉంది. అదైతే లాస్ట్ సీజన్తో చూసుకుంటే ఈ వీక్స్లో లాస్ట్ సీజన్లో ఈ రన్నింగ్ వీక్లో ఉన్న సిచ్యువేషన్ అయితే లేదు. ఇప్పుడు అంతా కొంచెం సిల్లిగా ఒక మాటలో ఒక చిన్న విషయం చెప్పాలంటే ఒకటే విషయంలో చెప్తా, అంటే కంటెస్టెంట్స్ కానీ ఎవరైనా కానీ ప్రేక్షకులు ఎవరేమనుకోవద్దు కానీ కొంచెం నిబ్బి ఉంది. ఇప్పుడు జరిగేది అదే జరుగుతుంది. అది బాగాలేదు. ఎందుకంటే జనాలందరం మేమందరం మా ఇంట్లో మా గ్రాండ్ మదరు, మా మదరు, నేను, మా తమ్ముడు, మా చెల్లి ఇంత ఒక జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు చూస్తున్నాము. ఇంకా ఇంట్రెస్ట్ రావట్లే. మధ్యలో చూస్తుంటే మధ్యలో బ్రేక్కి తప్పితే మధ్యలో లేకుండా పోయేటోళ్ళము. ఇప్పుడు లెగిస్తున్నాము, అన్నం పెట్టుకుంటున్నాము, మధ్యలో బయటికి పోయేస్తున్నాము. అట్లా జరుగుతుంది. కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించట్లే. ఎందుకంటే ఇది కంటెస్టెంట్స్ వల్లనే. ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? మెనీ పీపుల్ ఆర్ టెలింగ్ మనీ. ఎందుకంటే నిన్న బాగా జరిగింది కదా, ఆ విషయంలో కొంచెం ఏమన్నా తగ్గొచ్చు. ప్రేక్షక ఆదరణ తగ్గితే కనుక మనీ. తను సానుభూతి గేమ్ అయితే ఆడుతున్నాడని చెప్పేసి జరుగుతుంది కదా. అన్నిసార్లు నడవదు కదా బ్రో అట్లా. ఇప్పుడు సింపతి గెయినింగ్ అనేది ఆల్రెడీ లాస్ట్ టైం మేము సింపతి ఇచ్చేసినాము, గెయిన్ చేసిండు, పైన కూర్చోబెట్టినాము, కప్పు ఇచ్చేసినాము, వెళ్ళిపోయిండు. సో దాంట్లో జెన్యూనిటీ ఉంది, లిటిల్ బిట్ ఏంటి ఉంది కాబట్టి, కష్టపడ్డాడు కాబట్టి వచ్చింది. బట్ ఆల్వేస్ సింపతి గెయినింగ్ ఈజ్ నాట్ ఎ గేమ్ కదా, అది కరెక్ట్ కాదు. తప్పు ఆడాలి. ఇప్పుడు మీరు ఇంతకుముందు లాగా ఈ ఇయర్కి లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ ఉంది. సో అందుకోసం లాస్ట్ ఇయర్ సింపతి గెయినింగ్ చేసుకొని గెలవడం కాదు, ఈసారి మీరు కష్టపడి గెలవండి, మేము సపోర్ట్ చేస్తాం. వీకెండ్ నాగార్జున గారు వచ్చాక ఏమైనా గేమ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? 100% చేంజ్ అవుతుంది. ఈసారి చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ రేటింగ్స్ అవి ఇవి చూసుకుంటే కనుక లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి చాలా డిఫరెన్స్ ఉంది. లాస్ట్ సీజన్ స్టార్ట్ అయిందంటే రోడ్డు మీద చాలా తక్కువ జనాలు ఉండేది. ఇప్పుడు జనాలు రోడ్ల మీద కనబడుతున్నారు. ఇంటికి వెళ్ళాలి అన్నట్టే లేదు. కంటెస్టెంట్స్ ప్రాబ్లం కూడా ఉంది. కంటెస్టెంట్ వల్ల మమ్మల్ని టీవీ ముందు కూర్చోబెట్టట్లేదు. వాళ్ళు కరెక్ట్గా ఆడట్లేదు.